వస్తుంది, డిసీజ్ వస్తుంది. అది డెఫిషియన్సీ ఉంటే స్కర్వీ. ఓకే, ఏబిసి అయిపోయింది. డి, వెరీ గుడ్, సన్లైట్ లో వస్తుంది. వెరీ గుడ్. సన్లైట్ తో పాటు మనం తీసుకునే రోజు మీరు తీసుకునే ఒక వస్తువులో కూడా ఉంటుంది. అమ్మ రోజు పొద్దున లేస్తేనే దాంతో ఏమవుతుంది, ఏం హెల్ప్ చేస్తుంది మనకి పాలు తాగితే? స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. ఎవరన్నా దొంగలు వస్తే మనం కొరకాలంటే పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కదా, ఫైట్ చేయాలంటే బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. దానికి వైటమిన్ డి. ఇంకా లాస్ట్ వైటమిన్ ఇ. కానీ మీరు ఈరోజు ఇచ్చిన హోంవర్క్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏంటది? వైటమిన్ డి వల్ల వచ్చే డిసీజ్ పేరు బెరీ. అది ఏం చేస్తుంది అని. ఇంకా వైటమిన్ కి కావాల్సిన వైటమిన్ డి డెఫిషియన్సీ రాకోకుండా మీరు ఏం తినాలో అవొకటి నేర్చుకొని రేపు సార్ వాళ్ళు చెప్తారు. టీచర్లు ఎవరున్నారు సార్ ఇక్కడ? చండి మీ ఫ్రెండ్స్ కి, ఇంకా మీ చుట్టుపక్కల ఉండే పిల్లలు, మీ ఇంటికాడ ఉండే పిల్లలందరికీ కూడా ఇవాళ మా స్కూల్లో ఇలా ఒక 5 ప్రోగ్రామ్ చేశారు, దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చెప్పాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. బాయ్. ఒకరు చెప్తారా? ఒకరు ఇప్పుడు అక్క వాళ్ళంతా చెప్పారు కదా మీకు, ఒకరు చెప్పండి. ఎవరన్నా మీకు అర్థమైంది చెప్పండి. చాలు. లేనా? గుడ్. అందరు క్లాప్స్ పెట్టండి బాబుకి. వెరీ గుడ్. చెప్పున్నానా? అదే ఎందుకు వచ్చినాయి? హైజీనిక్ గా మనము మంచి కండిషన్స్ లో ఉండకపోతే అది మన పొట్టలోకి వెళ్ళిపోతాయి. అది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ పారాసైట్. చాలా మంది పిల్లలకి అది తెలియదు. చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా, క్లీన్ ఫుడ్, క్లీన్ వాటర్ తీసుకోకపోయినా అది ఆ వర్మ్ లోపల మన పొట్ట లోపల వెళ్ళి మన బాడీలో ఉండే, మనం ఫుడ్ తింటాం కదా, అది మన ఫుడ్ అంతా అది తింటుంది. అది లావ్ అయిపోతుంది, మీరు సన్నగా అయిపోతారు. ఓకేనా? గుడ్ జాబ్. బాగా లేచి చెప్పినావు, బాగా ధైర్యంగా ఉంది. ఏం పేరు? హర్ష. నేను పొద్దున్న కూడా ఏదో స్కూల్లో వెళ్తే అక్కడ కూడా హర్షనే లేచాడు. గుడ్ జాబ్. ఓకే, ఇవన్నీ సార్ వాళ్ళు చెప్పారు కదా, ఇందాక అక్క వాళ్ళు చెప్పారు. ఈ D1 ఇయర్లీ వన్స్ కదా మీరు చేస్తారు, పిల్లలకి ట్వైస్ చేస్తున్నారు వీళ్ళకి. ఓకే, ఖచ్చితంగా వేసుకోండి. 2 టాబ్లెట్స్ ఇస్తారు మీకు. ఒకటి ఇవాళ, మళ్ళీ మరుసటి రోజు రాత్రి 2 నైట్స్ వేసుకోవాలి, మర్చిపోకండి. ఇంకా మీరేమన్నా ఇంకా వేరే మెడికల్ రిలేటెడ్ ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? మీకు తెలిసిందే ఏదైనా చెప్పండి. కొన్ని వైటమిన్స్ గురించి నేర్చుకున్నానా? ఓకే, మీకు క్లాస్ లో వచ్చి ఉంటాయి అనుకుంటా. వైటమిన్ ఏ ఏం చేస్తుంది? కొన్ని ఏ ఫుడ్ లో వైటమిన్